హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే. గత 3 to 4 years గా మనం క్లాసెస్ అనేవి ఫ్రీగానే కంటిన్యూ చేస్తున్నాము. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇప్పుడు చేరుకున్నాం అనమాట. ప్రతి సబ్జెక్ట్ లో కూడా చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఆ క్లాసెస్ అన్ని చూడాలంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద మనకి సర్కిల్ లో డిపి అయితే ఉంటది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటది. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్ ప్రతి సబ్జెక్ట్ మీద ఎన్ని క్లాసులు చేసాము, ఎక్కడ వరకు ఉన్నాయనేది అన్ని వీడియోలు ఫ్రీగానే మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది విషయం. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి 1-2 రోజుల్లోనే టెట్ షెడ్యూల్ అయితే రాబోతుంది అనే వార్త అయితే వచ్చింది. అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికి ముందుగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోందంట. సో విద్యాశాఖ అయితే మనకి ఈ రోజు ఒక వార్తను అయితే విడుదల చేసింది. అదేంటంటే 1-2 రోజుల్లోనే మనకి టెట్ షెడ్యూల్ అనేది ఖరారు కాబోతుంది. అంటే టెట్ ఎప్పుడు, ఏంటి, సిలబస్, మిగతా విషయాలు, నోటిఫికేషన్ ఎప్పుడు, అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి అనమాట. సో నేను మీకు మొన్నే కదా వీడియో చేశాను, త్వరలో టెట్ ఖచ్చితంగా వస్తుంది, మనం చదువుకుందామని చెప్పి వచ్చేసింది, చూసారా. కానీ ఇంకొక విషయం ఏంటి, మనం ఏదైతే ఒక ఫామ్ లో వెళ్తున్నాం, డైలీ వీడియోస్ చేస్తున్నాము, మంచిగా ఒక ట్రాక్ లో ఉన్నాము అన్నప్పుడు ఏదో ఒకటి ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట నాకు. సో అందుకని చెప్పి 6-7 days క్లాసెస్ అయితే చేయలేకపోయానండి. నాకు వెన్స్డే వరకు క్లాసెస్ చేయడం అవ్వదు. యాక్చువల్లీ నిన్న పెట్టిన క్లాస్ ఏంటంటే అది ఎప్పుడో ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. సో అది నిన్న పెట్టేశాను. ఈ రోజు నుంచి మరి క్లాస్ అయితే చేయలేను. టెట్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఎవరు కూడా ఆధైర్యపడకుండా ఈసారి టీచర్లు అందరూ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే అని మరొకసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ వాళ్ళు మళ్ళీ టీచర్లకి సపరేట్ గా టెస్ట్ పెట్టాలి, టెట్ అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళు. మనకైతే కలిపే పెట్టే యోచనలో ఉన్నట్టుంది ప్రభుత్వం. కాబట్టి మనకి పేపర్ ఎలా ఉంటుందో అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. మేబీ వాళ్ళందరినీ క్వాలిఫై చేయాలనే ఉద్దేశంతో కాస్త ఈజీగా వస్తే ఇప్పటి వరకు రాయని వాళ్ళకి, రాసి క్వాలిఫై కాలేని వాళ్ళకి, క్వాలిఫై తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మారిపోయినాయి కదా టెక్స్ట్ బుక్స్. ఆ బుక్స్ కోసం అడుగుతున్నారు కదా. బుక్స్ 1 నుంచి 8వ తరగతి వరకు మారిన బుక్స్ ఏవైతే కొత్తది ఇప్పుడు జూన్ లో రాబోతున్న బుక్స్ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటివి కూడా నేను మనకి ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా పెట్టుకుంటున్నాం కదా, ఆ గ్రూప్ లో పెట్టేశాను అనమాట. మీకు ఎవరికి కొత్త టెక్స్ట్ బుక్లు పీడిఎఫ్లు కావాలి అని చెప్పి అనుకుంటే ఆ ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని పిన్ చేసి కూడా ఉంచాను. మీరందరూ ఆ బుక్స్ అనేది ఓపెన్ చేసి మీ దగ్గర ప్రెసెంట్ ఉన్న బుక్స్, ఆ కొత్త పీడిఎఫ్లు ఏం చేంజ్ అయింది, పిక్చర్సే చేంజ్ అయ్యాయా, ఏమైనా లెసన్స్ తీసేసారా, లేదా మొత్తం చేంజ్ అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, నాకు చెక్ చేసేంత టైం కూడా లేకపోయింది. సో ఆ లింక్స్ అలాగే నేను పెట్టేశాను అనమాట మీకు ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో. సో ఇంకా ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే కనుక మీరు టెలిగ్రామ్ ని ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ నెంబర్ తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీ నెంబర్స్ ఏవి కూడా మనకి టెలిగ్రామ్ లో కనిపించవు, నో ప్రాబ్లం. లాగిన్ అయిన తర్వాత మీరు సెర్చ్ చేసిన దగ్గర ఎయిమ్ ఫర్ డిఎస్సి ఏపీ అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుందండి. జాయిన్ అయిపోవచ్చు. అది పబ్లిక్ గ్రూప్ అండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి సమస్య లేదు. ఓకేనా. సో అందులో నేను 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న కొత్త పాఠ్య పుస్తకాల పీడిఎఫ్లకి సంబంధించిన లింక్స్ అనేవి పెట్టాను. మీరు ఓపెన్ చేసి ఆ బుక్స్ అన్ని కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చదువుతున్నవి అవి ఏమైనా చేంజ్ అయినాయి అనేది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా. టైం ఉంటే నేనే చూసేసి ఈ క్లాస్లో ఇది మారిందని చెప్పేసేదాన్ని, బట్ నాకు టైం లేదు, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఈ 12 days మరి ఇంకా క్లాసెస్ చేయలేనని చెప్పి ఇప్పుడు కూడా టెట్ షెడ్యూల్ రాబోతుంది కదా, మిమ్మల్ని ఒకసారి అలర్ట్ చేద్దాము. అలాగే బుక్స్ అనేవి లింక్స్ అన్ని పీడిఎఫ్లు ఇవి పెట్టాను కదా, ఎవరైనా చూసారు లేదో ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో అందరూ కూడా ఒకసారి అది ఓపెన్ చేసి చూడండి, టెక్స్ట్ బుక్స్ అన్ని చెక్ చేసుకోండి, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. బుక్స్ ఏంటి, ఏ బుక్స్ ఏంటని ఇన్ఫర్మేషన్ కూడా మనకి తొందరలోనే వచ్చేస్తుంది. 2 days లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి, ప్రాబ్లం లేదు. కానీ టోటల్ గా చేంజ్ అవ్వలేదు అన్నట్టు అయితే చూసిన వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది. సో మనం ఒకసారి చెక్ చేసుకుంటే గానీ మనం ఏది నమ్మం కదా, కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా.
ఇది విషయం అన్నమాట. నాకు వెన్స్డే వరకు ఎందుకు అవ్వదన్నానంటే ఈ సాటర్డే ఒక కార్యక్రమం ఉంది, దానికోసం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ ఆ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు ఈ మధ్యనే ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికోసం పూరి వెళ్ళాము. క్లాసెస్ చేయలేనని మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. అది జరిగిన తర్వాత చిన్న హెల్త్ ఇష్యూ, దానికోసం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూపించుకుందామని చెప్పి ఈ మధ్యనే చూపించుకున్నాను. దానికి మెడిసిన్ వాడుతున్నాను. ఏం లేదు, చిన్న పిక్కలాగా ఇక్కడ వచ్చింది అనమాట. సో అది మందులతో క్యూర్ అయిపోద్ది అని చెప్పారు. మళ్ళీ దానికోసం నేను మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాల్సి ఉంది. ఆల్రెడీ వెళ్ళి మందులు వాడుతున్నాను. మళ్ళీ ఒకసారి చెకప్కి వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ ఈ ఏదైతే అనారోగ్యము, ఇంట్లో జరిగే కార్యక్రమము, క్లీనింగ్, మరి ఇప్పుడు ఒక మనకి చెందిన పర్సన్ చనిపోయారంటే ఇల్లు మొత్తం క్లీనింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెన్స్డే నుంచి ఫ్రీగా ఉంటాను. వెన్స్డే నుంచి మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి. ఈలోగా మనకి టెట్ ఎప్పుడు ఏంటనేది ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, అర్థమైపోయింది కదా. మీకు బుక్స్ గురించి ఆందోళన వద్దు. బుక్స్ ఆల్రెడీ పీడిఎఫ్స్ అవి లింకులు నేను ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. సో ఎవరు జాయిన్ అవ్వకపోయినా సరే aim4DSC టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం సైకాలజీ కంటెంట్, మెథడ్స్ ప్రతి దాని మీద చాలా వరకు క్లాసెస్ చెప్పాను. అవన్నీ కూడా యూజ్ చేసుకొని ఎగ్జామ్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా అండి, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే మనకి వాహినిస్ డిఎస్సి వరల్డ్ అనే కరెంట్ అఫైర్ ఛానల్ కూడా ఉంది కదా, అందులో May 25 నుంచి నేను పెట్టలేదు కరెంట్ అఫైర్, నాకు అస్సలు వీలు పడట్లేదు అనమాట. సో మొత్తం అంతా కూడా ఒకేసారి పెడతానండి, టెన్షన్ పడొద్దు. అలాగే 10th ఫిజిక్స్ కూడా నోట్స్ బాగా రాస్తున్నాను, బాగుంది అనే టైంకి బ్రేక్ వచ్చేసింది, అది ఇంక అక్కడ ఆగిపోయింది. సో ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కాస్త టైం పడద్దు అనమాట. నేనైతే వెన్స్డే వరకు ఇంక ఇవన్నీ క్లోజ్ చేసేసుకొని ఆ రోజు నుంచి మళ్ళీ ప్రిపరేషన్, క్లాసెస్, పీడిఎఫ్స్ అన్నీ దారిలో పెట్టాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఈలోగా ఇవన్నీ క్యూర్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, సో మీరు మాత్రం అస్సలు అధైర్యపడద్దు. ఈసారి ఎంత టైం ఇస్తారు ఏంటనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. జస్ట్ 1-2 రోజుల్లో మనకు షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. సో అలర్ట్గా ఉండండి. 100% మనం సక్సెస్ అవుతామని నమ్మి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మన క్లాసెస్ అనేవి టెట్కి ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ చేయగలం ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టేశానండి. మేబీ నాకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి ప్రిపరేషన్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇది విషయం అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను 3 to 4 yearsగా ఆల్మోస్ట్ 2022-21 ఆ టైం నుంచి కూడా క్లాసెస్ అనేవి ఫ్రీగా కంటిన్యూ చేస్తున్నాను. సో నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్ అండి. నేను లాస్ట్ టైం డిఎస్సిలో 81.4 స్కోర్ విత్ ఓన్ ప్రిపరేషన్ మీకు క్లాసెస్ చెప్తూ నేను ప్రిపేర్ అయి తెచ్చుకున్నాను అనమాట. జాబ్ అయితే మిస్ అయింది, కానీ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ నేను కూడా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.